హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ. నిన్నటి వీడియోలో చెప్పినట్లు మనకి ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకోవడానికి స్కైప్ ఉండాలని చెప్పాను. వీడియో క్లాసెస్ ద్వారా స్కైప్ ద్వారా మనం క్లాసెస్ చెప్తాను అని మీకు చెప్పడం జరిగింది. నా స్కైప్ తాలూకా ఐడిని కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. మీ స్కైప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ ఐడి ద్వారా నాకు మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏ టైమింగ్స్లో వీలు పడుతుందో ఆ టైమింగ్స్ ప్రకారం నేను ఆ గ్రూపుల్లో చేరుస్తాను. మీకు వచ్చే ఎంతమంది ఇంట్రెస్ట్ ఉందో దాన్ని బట్టి ఎన్ని గ్రూపులు డివైడ్ చేయాలి. గ్రూపుకి నాతో కలిపి 10 మంది ఉంటారు. అంటే 90 స్టూడెంట్స్, ఒక మాస్టర్. ఒక గ్రూప్లో 10 మంది ఉంటారు. అలా ఎన్ని గ్రూపులు డివైడ్ చేయగలిగితే అన్ని గ్రూపులు డివైడ్ చేసి టైమింగ్స్ అనేవి సెట్ చేసుకుందాము. ఎందుకంటే ప్రాపర్ ప్లానింగ్ అనేది ఇంకా కాలేదు కాబట్టి టైమింగ్ సెట్ చేసుకుందాం. అందుకు మీరు స్కైప్ డౌన్లోడ్ చేసుకొని ఆ స్కైప్ ద్వారా నాకు మెసేజ్ చేయండి. ఇప్పుడు స్కైప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాంట్లో స్కైప్ తాలూకా ఐడి ఎక్కడ ఉంటుంది, ఎలా గుర్తించాలి, ఇవన్నీ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. స్కైప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఓకే, తెలియని వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను. తెలియని వారి కోసం మాత్రమే. స్కైప్ గురించి తెలిసిన వాళ్ళకు ఓకే, తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. సో మనం మొబైల్లో ముందు స్కైప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇక్కడ చూద్దాం. మీ మొబైల్లోని ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెర్చ్ బార్లో స్కైప్ అని టైప్ చేసుకోండి. స్కైప్ టైప్ చేయండి. ఎంటర్ కొట్టగానే మీకు ఫస్ట్ లింక్ అదే ఓపెన్ అవుతుంది. చూసారు కానీ ఫస్ట్ లింకు ఇదే వస్తుంది. స్కైప్ పేరు మీద చాలా ఉంటాయి, కానీ మీకు వచ్చే స్కైప్ది ఫ్రీ ఐఎంఏ వీడియో కాల్స్ అండ్ ఉంటుంది. సింబల్ చూసి మీరు గుర్తుపట్టచ్చు. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు అప్డేట్ అని వచ్చింది. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోవడం మీకు అందరికీ తెలిసిందే కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత స్కైప్ ఓపెన్ చేసుకోండి. స్కైప్ ఓపెన్ చేసుకుని దాని ఇంటర్ఫేస్ అనేది స్టార్టింగ్ మీకు నేను ఫస్ట్ లాగిన్ దగ్గర నుంచి మళ్ళీ మీకు చూపిస్తాను. లాగౌట్ చేసేసి స్కైప్ ఓపెన్ చేయగానే మీకు అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. నాకు ఆ అకౌంట్ ఉంది కాబట్టి ఆల్రెడీ అకౌంట్ అని చెప్తుంది. లేదు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అనుకునేటప్పుడు మీరు దీన్ని ఏం చేస్తారంటే యూజ్ అనదర్ అకౌంట్, నేను దీని మీద మీకు చూపిస్తాను. ఇలా మీకు స్కైప్ నేమ్, ఫోన్ నెంబరు అండ్ ఈమెయిల్ ద్వారా, అంటే ఫోన్ నెంబర్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అని అడుగుతుంది. ఇక్కడ మీకు ఉన్న స్కైప్లో ఉన్న నెంబరు అయితే ఇవ్వండి. ఆ మొబైల్లో ఉన్న నెంబరు 95420456. ఈ నెంబర్ అయినా ఇవ్వచ్చు, లేదా మీ మెయిల్ ఐడి ఇవ్వండి. నెక్స్ట్ క్లిక్ చేసుకోండి. మీ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ మీకు ఫస్ట్ టైం క్రియేట్ చేసుకున్నట్లయితే పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ స్కైప్ అకౌంట్ ఉన్న వాళ్ళకి అది తెలిసిందే పాస్వర్డ్ చేయడం. పాస్వర్డ్ ఎంటర్ చేసుకున్న తర్వాత మీకు స్కైప్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. చాలా సింపుల్ స్కైప్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం. మనకి థీమ్స్ ఇలా డార్క్ థీమ్ అండ్ లైట్ థీమ్ వస్తుంది. మనకి ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్ పెట్టుకోవచ్చు. కంటిన్యూ కొట్టండి. ఇలా మీకు స్కైప్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ స్కైప్ అకౌంట్లోని మీ స్కైప్ ప్రొఫైల్లోకి వెళ్ళండి. స్కైప్ ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత
స్కైప్ ప్రొఫైల్ ఓపెన్ చేయండి. ఇది మీ ఐడి అవుతుంది. స్కైప్ తాలూకా ఐడి అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, లైవ్ క్యాషవర్ రిషి. ఇది నా స్కైప్ ఐడి. ఇలాగ మీకు స్కైప్ ఐడి అనేది అక్కడ వస్తుంది. ఈ విధంగా స్కైప్ ఐడిని మనం తెలుసుకోవచ్చు. సో ఇది మనకి మొబైల్లో అయితే ఈ విధంగా చేసుకున్నాం. అదే సిస్టంలోనైతే కనుక సిస్టమ్ విండోస్ 10కి వాటికి స్కైప్ మనకి సపోర్ట్ చేస్తుంది. సెర్చ్ బార్లోకి వెళ్ళండి. సెర్చ్ బార్లోకి వెళ్ళాక స్కైప్ అని టైప్ చేసుకోండి. స్కైప్ చేసిన తర్వాత ఇది ఫ్రీయే కాబట్టి ఫస్ట్ లింకే మీకు వస్తుంది, www.skype.com/in. ఇది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ స్కైప్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. దీన్ని క్లిక్ చేసుకుంటే మీకు స్కైప్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఉంచుకున్నాను కాబట్టి నేను చేయటం లేదు. సో స్కైప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత స్కైప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత దీనికి కూడా సేమ్ ప్రాసెస్. మీకు ఫోన్ నెంబరు లేదా మన జీమెయిల్ ద్వారా మెయిల్ ద్వారా అవుతుంది. ఎందుకంటే దీనికి ఫోన్ నెంబర్ కన్నా సిస్టంలోని మెయిల్ ద్వారానే అవుతుంది. ఫోన్కి అయితే మనకి ఇది ఉంటుంది కాబట్టి, నెంబర్ ఉంటుంది కాబట్టి నెంబర్తో ఈజీగా యాక్సెప్టెడ్ అవుతుంది. సిస్టంలో అయితే కనుక ఖచ్చితంగా మీ మెయిల్ ఐడి ఇవ్వాల్సి వస్తుంది. ఆల్రెడీ నేను అక్కడ లాగిన్ అయ్యి ఉన్నాను కాబట్టి ఇక్కడ మళ్ళీ మనకి ఇది మెయిల్ అడుగుతుంది. నెక్స్ట్ టైప్ చేసుకోండి. నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ టైప్ చేయండి. పాస్వర్డ్ లేకపోతే కొత్త అయితే కనుక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి. సో మన స్కైప్ ఐడి, స్కైప్ అకౌంట్ అనేది యాక్టివేట్లో ఉంది. ఇక్కడ నుంచి మనం ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు, వీడియో కాల్స్, ఫ్రీగా మెసేజ్లు చేసుకోవచ్చు, గ్రూప్ చాటింగ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లోని క్లాసెస్ చెప్పడానికైనా క్లాసెస్ వినడానికైనా సరే స్కైప్ అనేది ది బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. దాని గురించే మనకి ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్కైప్ ద్వారా చెప్పడానికి నిర్ణయం తీసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. స్కైప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ స్కైప్ ద్వారా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ స్కైప్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే టైమింగ్స్ అండ్ గ్రూప్ తాలూకా డీటెయిల్స్ ఎలా చేసుకుంటే బాగుంటుందన్న దాని మీద మీకు ఒక వివరణ ఇస్తాను. ఖచ్చితంగా మనం సెప్టెంబర్ 2 వినాయక చవితి నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.